పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఎదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవునితో ముఖాముఖిగా తలపడాలి. కుటుంబముతో కానీ లేకపోతే సంఘముతో కలిసి తలపడలేము. ముఖాముఖిగా వ్యక్తిగతముగా ఒకరితో ఒకరు, ఒకరి యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ తలపడాలి. అట్లాగే మన సొంత చేష్టలు లేకపోతే మన తలంపులతో దేవుని తలపడాలి. ఇక్కడ నా తోబుట్టు ఉన్నాడు, అట్లాగే నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది అని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు. అలా కాకుండా ఎవరికి వాళ్ళు దేవుని ముందు ఉండటం, అట్లాగే దేవుని ముందు మనం కావలసినటువంటి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి కబుర్లు చెప్పటం, ఆ తరువాత దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనకి సత్ఫలితమో దుష్ఫలితమో ఉంటూ ఉంటుంది. అంతేగాని పూర్వులు మా తండ్రులు చేసిన పాపాన్ని గాను ఈ రోజున పాప ఫలితం అనుభవిస్తున్నాను అనేటువంటి ఆ నానుడి కానీ లేకపోతే ఆ నమ్మకాన్ని కానీ ఈనాటి మొదటి పట్టణం విచ్ఛిన్నము చేస్తూ ఉంది. అలా కాదు, ఎవరి క్రియలను బట్టి వారు తమ యొక్క జీవితంలో అనుభవిస్తూ ఉంటారు అని చెప్పేసి ఈనాటి మొదటి పట్టణంలో యెహెజ్కేలు గ్రంథము ద్వారా దేవుడు చెప్తూ ఉన్నారు. అందుకని మనము కూడా దేవునితో మనకున్నటువంటి సంబంధం ఎటువంటిది? వ్యక్తిగతమైనదా, కుటుంబపరమైనదా? కుటుంబంతో మనం రావాలి, కుటుంబంతో విశ్వాసాన్ని పంచుకోవాలి. కానీ దేవునితో ఉన్న సంబంధం వ్యక్తిగతం అవ్వాలి. దాని గురించి ఆలోచన చేసుకుందాం. దాన్ని ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందుగా చేసిన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుని క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు పాస్కా నియమములకు బద్ధులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపచేయునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కాదా? మొదటి పఠనము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము నుంచి 28వ వచనము వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించనేని
న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపముల నుండి వైదొలుగుట వలన కాదా అని యావే ప్రభువు నుడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడినేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతుకునా? అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చితీరును. కాని మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు. నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడ్డకు పాల్పడి చనిపోయేనేని తన దుష్కార్యముల వలననే చనిపోయెను. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను గనుక చావు తప్పి బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. నీకే వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? ప్రభు, అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నా మొర వినుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? కాని నీవు మమ్మును క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? నేను ప్రభువు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. కావలివారు వేకువజాము కొరకు వేచియున్న దానికంటెను ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు వేచియున్నది. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? ఇశ్రాయేలు ప్రభువును నమ్ముదురుగాక. ఆయన దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. సమస్త పాపముల నుండి ఇశ్రాయేలీయులను రక్షించువాడు. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? సువిశేషమునకు ముందు వచనము. యెహెజ్కేలు 18వ అధ్యాయము 31వ వచనం. మీరు చేయు పాప కార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. యేసు ఇట్లు పలికెను: ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు,
నరహత్య కావించేవాడు తీర్పునకు గురి ఎగునని పూర్వులకు శాసింపబడిన మాటను మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సోదరునిపై కోపపడి వాడు తీర్పునకు గురి ఎగును. అదే విధముగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచిన వాడు న్యాయసభకు ముందుకు తేబడును. తన సోదరుని మూర్ఖుడా అని వాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరమై సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరస్సాల్లో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాల్లోనే ఉందువు అని నొక్కి వక్కారించుచున్నాను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభములో చెప్పినట్లుగా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో తలపడేది ఒక్కరిగా ముఖాముఖిగా తలపడుతూ ఉంటాము. ఇక్కడ జీవించిన కాలమంతయు మనము కుటుంబంతో వస్తూ ఉంటాం, స్నేహితులతో వస్తూ ఉంటాం, అట్లాగే ఇంకా ఒక గుంపుగా లేకపోతే సమూహముగా వచ్చేసి మనం పని చేస్తూ ఉంటాం. కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఒంటరిగా మన లెక్క అప్పచెప్పుకోవాలి. అట్లాగే మన జీవితాలని దేవునికి సమర్పించుకోవాలి. ఈ విధముగా ఆలోచన చేసినప్పుడు యెహెజ్కేలు గ్రంథములోని గ్రంథం అనగా ఆ భాగము ఈనాటి మొదటి పట్టణంగా మనం చదువుకున్నాం, ఆ తర్వాత విన్నాం. ఆ వాక్యాలు కానీ లేకపోతే ఇదిగో దేవుడు అంటున్నాడు చూడండి, 25వ వచనములో చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము. కానీ మీరు యావే ప్రభు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇజ్రాయిల్లారా వినుడు, నా మార్గము సబబైనది కాదా అని చెప్పేసి దేవునికి ప్రజలకు ఉన్నటువంటి ఆ వాదన చూస్తూ ఉన్నాం. యావే ప్రభు చేయునది సబబు కాదు. ఇంకొక 10 సంవత్సరములో యెరూషలేము దేవాలయం నాశనమైపోతూ ఉంది, మీ నగరం మొత్తం నాశనమైపోతుంది అని చెప్పేసి ప్రవక్తల ప్రవచనము. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఉన్నటువంటి జనులు కానీ అనేవాళ్ళు, మా తల్లిదండ్రులు మా తాతలు చేసిన పాపానికి గాను ఈ రోజున మమ్మల్ని శిక్షిస్తున్నారు ఏంటి అని చెప్పేసి ప్రశ్న వేశారు వాళ్ళు. ఆ ప్రశ్నకు జవాబుగా యావే ప్రభు యొక్క మాటలు ఈ విధంగా ఉన్నాయి. నేను చేయనది సబబు కాదా? ఇజ్రాయిల్లారా, నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఆయన కూడా అంటూ ఉన్నాడు, నేను ఎవరైనా సరే పాపము చేత నాశనమైపోతూ ఉంటే నేను చూసి ఊరుకునే ఉండను, నాకు సంతోషము కాదు అని చెప్పేసి అంటున్నాడు. ఎవరైనా పాపములో పడి ఆ పాప మూలంగా వారి నాశనం అయిపోతూ ఉంటే ఇదిగో నేను వారి నిమిత్తమై సంతోషపడను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన చెబుతూ ఉన్నాడు. అందుకని చెప్పేసి మనకి ఇదిగో ఆ తరం వారు ఆ సమయంలో నాశనం అవటం అనేటువంటిది వారి తప్పిదాలను బట్టి. ఒక్కొక్కసారి మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం, తల్లిదండ్రులు చేసేటువంటి పాపం మూలముగా పిల్లలు అనుభవిస్తూ ఉన్నారని. క్రీస్తు భగవంతుడు ఒక చోట పుట్టుగుడ్డువారిని ఆయనను స్వస్థపరిచే సమయంలో ఆయన అడుగుతూ ఉంటారు, ప్రభువా, ఈయన గుడ్డువాడిగా పుడతాం అనేటువంటిది ఈయన అపరాధమా లేకపోతే తల్లిదండ్రులకు అపరాధమా? ఆ విధంగా అలా అడిగారు. అప్పుడు క్రీస్తు భగవంతుడు అంటున్నాడు, ఎవరి అపరాధము కాదు, ఎవరి మూలంగా కాదు,
దేవుని యొక్క మహిమ చాటబడటానికి కానీ ఈ విధముగా ఉంది అని చెప్పేసి ఆ సమయంలో ఆ సందర్భంలో ప్రభు పలికినటువంటి వాక్యాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడో చేసిన పాపాలకు గాను భవిష్యత్ తరానికి కావాల్సినటువంటి ఆ శిక్ష అనేటువంటి రాదు, ఎవరికి వాళ్ళు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉంటాం, ఎవరు చేసిన కార్యాలకు గాను మంచి కార్యాలకు గాను వారికి కావాల్సినటువంటి మంచి ఫలితము, అట్లాగే మనము చేసిన తప్పిదాలకు గాను మన జీవితంలోనే ఆ ఆయుష్ కాలములోనే శరీరమందును మనసు యందును ఆత్మ యందును వేదన పడతాం. అందరం ఇదియే. ఎందుకని కొంతమంది వేదన పడుతూ ఉంటారు, ఇంకొంతమంది మానసికంగా వేదన పడుతూ ఉంటారు, మరికొంతమంది శారీరకంగా వేదన పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇదియే, మనము చేసేటువంటి దుష్కార్యములు కానీ లేకపోతే మనం చేసిన మంచి కార్యాలను కానీ మంచి ఫలితం చెడు ఫలితం ఈ రెండు వస్తూ ఉంటాయి. మనమే అనుభవించాలి. వ్యక్తిగతముగా చేసినటువంటి ఏ క్రియకైనా మనం మాత్రమే అనుభవిస్తూ ఉంటాం. అందుకనే ప్రభువు కూడా ఈనాటి ఈ మొదటి పట్టణములో చెబుతూ ఉన్నాడు. దాన్ని చదువుకుందాం. 21వ వచనము. దుష్టుడు తన పాపము నుండి వైదొలిగి నా చట్టమును పాటించనేని న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని చావును తప్పించుకొని బ్రతుకును, అతని పాపములు పరిహరింపబడును అని చెప్పేసి అంటున్నాడు. దుష్టుడు గనక జీవిత కాలమంతయు పాపము చేస్తూనే ఉన్నాడు. కానీ చివరన ఆయన ఇదిగో పశ్చాత్తాపంతో ప్రభువా నేను చేసినటువంటి పాపం మొత్తం ఒప్పుకుంటున్నాను అని ఆయన పశ్చాత్తాపడి దేవుని కడకు వచ్చినప్పుడు ఆ మునుపటి పాపం మొత్తం మాసిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుల, చివరన ఆయన పశ్చాత్తాపడి దేవుని కడకు రావాలనే కోరిక ఉందో చూడండి, అది మాత్రమే దేవుని ముందు ఒక మంచి కార్యంగా ఉంటూ ఉంటుంది. దీనికి విరుద్ధంగా కూడా వేరొకటి ఉంది చూడండి. 26వ వచనము. సజ్జనుడు సత్కార్యములను నుండి వైదొలిగి చెడుకు పాల్పడిన చనిపోయి నేని తన దుష్కార్యములనే చనిపోయెను. దుష్టుడు తన పాప కార్యమును వైదొలిగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసి నేని తన ప్రాణమును కాపాడుకోనని చెప్పేసి అంటున్నాడు. సజ్జనుడు కనుక జీవిత కాలమంతయు మంచిగా జీవించి చివరన ఆయన తన జీవితము నాశనము చేసుకున్నాడు అనుకోండి, చెడు పనుల చేత చివరిగా చేసినటువంటి ఆ చెడు కార్యమే దేవుని ముందు వస్తూ ఉంటుంది అనేటువంటిది చూస్తూ ఉంది. కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్? ఇంత చెప్పినట్లుగా ఆ తరం వారు ఏమనేవాళ్ళు, ఏదిగో మునుపటి తరం వారు మా పాత వాళ్ళు పాపము చేశారు కాబట్టి మమ్మల్ని ఈ విధంగా శిక్షిస్తున్నావా అని చెప్పేసి వారి ప్రశ్న వేసినప్పుడు ప్రభు ఇచ్చిన వివరణ, ప్రియ సహోదరి సహోదరులారు, ఎవరైనా సరే చివరన ఏ విధంగా ఉంటారో అదే విధమైనటువంటి దానిని దేవుడి పరిగణలో తీసుకుంటాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. దీన్నే మనము నిజముగా సత్యముగా యేసు ప్రభు శిలువపై మరణం పొందుతూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రక్కన ఉన్నటువంటి ఆ దొంగ ఆయన పడిన పశ్చాత్తాప మూలముగా చివరి క్షణములో ఆయన దొంగ వలె పరలోక రాజ్యాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకడేమో పశ్చాత్తాపడకోకుండా నీవు దేవుని కుమారుడివే కదా, నువ్వు రక్షించుకో, మమ్ములకో రక్షించు అని ధీమాతో ఉన్నాడు. మరొకడేమో ఇదిగో ఈ శిక్ష మాకు సబబే, మేము ఈ విధంగా శిక్షింపబడతాం న్యాయసమ్మతమే, తండ్రి నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా గుర్తుంచుకో అని చెప్పేసి ఆయన ప్రార్థించాడు. అది ఏమైంది? ఆయన దేవుడు యేసుప్రభు అంటూ ఉన్నాడు, ఈరోజే నాతో పాటు ఉంటావు. దేవుడుగా ఆయన ఇచ్చిన చేసిన ప్రమాణం, ఈరోజే నాతో పాటు ఉంటావు. నీ దుష్కార్యములు నాకు ఏమి లెక్క లేదు, నేను జ్ఞాపకం ఉంచుకోనని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అతని పాపములో ఒకటియును నా జ్ఞాపకములోనికి రాదు, అతని మంచి పనులు మాత్రమే నాకు జ్ఞాపకం ఉంటుంది, అతడు బ్రతుకును అని చెప్పేసి వాక్యం చెబుతోంది. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు మన కార్యములే మన ముందు ఉంటాయి, మన కార్యములే మన తీర్పునకు
కావలసినటువంటి దానిని చేస్తూ ఉంటాయి, దోహదపడుతూ ఉంటాయి. అంతేగాని ఇతరుల మూలముగా, ఇతర యొక్క కార్యముల మూలముగా మనకు ఎటువంటి ప్రభావితం తీసుకురాదు, ఎటువంటి ప్రభావం తీసుకురాదు అని చెప్పేసి ఒక్కసారి మనం గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దానికి తొలిమెట్టుగా యేసు ప్రభు ఒక సందర్భాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు ఈనాడు సువిశేషములో. ఆయన అంటున్నాడు, నరహత్య చేయరాదు. ఈ నరహత్య అనేటువంటి ఎలా ప్రారంభమవుతుంది? చిరు కోపముతో. కోపం వస్తూ ఉంటుంది, ఆ కోపం ద్వేషంగా మారుతూ ఉంటుంది, ఆ ద్వేషం పగగా మారుతూ ఉంటుంది. అప్పుడు హత్య చేస్తూ ఉంటాడు. యేసుప్రభు అన్నాడు, అంతదాకా అవసరం లేదు, నాకు అంత ఓపిక లేదు, నువ్వు కోపపడినప్పుడే నీవు శిక్షకు అర్హుడవు అని చెప్పేసి అన్నాడు. కోపపడినప్పుడే, నీవు కోపముతో మూర్ఖుడా, వ్యర్థుడా అని అన్నప్పుడే, అవమానించినప్పుడే నీవు నరకాగ్నిలో మ్రగ్గుదువు అని చెప్పేసి అంటున్నాడు. నరకాగ్నిలో మ్రగ్గుదువు. కోపము ఎందుకు వస్తుంది? మనందరికీ కోపం వస్తూ ఉండదు, నాతో సహా ప్రతి ఒక్కరికి. కోపం వచ్చేది దేనికోసమే? నేను నమ్మినదే సత్యమైనదే, నేను చేసిందే కరెక్టు అని ఆ విధంగా ధీమాతో మన మనసులో ఆ విధముగా నమ్ముకొని, ఇతరులు కనుక దానికి వ్యతిరేకంగా ఒక పదము చెప్పినా, ఒక చిన్న పని చేసినా మన కోపం వస్తూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అమ్మకి కోపం వస్తూ ఉంటుంది, అనగా చక్కగా అమర్చుద్ది ఇంటిలో అన్ని వస్తువులను. ఆ సమయంలో పిల్లవాడు వచ్చేసి టపటపా పడేస్తూ ఉంటాడు. కాబట్టి అబ్బా ఎంత బాగా మంచి పని చేసామని చెప్పేసి హర్షిస్తుందా? లేదు, కోప్పడుతూ ఉంటుంది. ఎందుకంటే తాను ఆ విధంగా పెట్టుకున్నప్పుడు క్రమంగా ఉంటుంది అని చెప్పేసి ఆమె ఆ విధంగా ఆలోచన చేసింది కాబట్టి. అట్లాగే నాన్న కూడా కోప్పడుతూ ఉంటాడు. ఆయన కూడా ఏదో ఒక నియమం పెడుతూ ఉంటాడు ఇంటిలో. ఈ నియమం పెడితే పిల్లలు బాగుంటారు, పిల్లలు సరైనటువంటి మార్గంలో ఉంటారని చెప్పేసి ఒక నియమం పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ నియమం పెట్టారో ఆ నియమాన్ని ఉల్లంఘించినప్పుడు పిల్లలపై కోప్పడుతూ ఉంటారు. ఇది చిన్న చిన్న కార్యాలు. అట్లాగే బయట జీవితం, అట్లాగే వేరొక సంఘములో సమాజంలో జీవించేటప్పుడు కూడా కోప్పడుతూ ఉంటారు. అనగా తాను నమ్ముకున్నది, అట్లాగే తాను చెప్పేది ఇది నిజము కాదు, ఇది అబద్ధము, లేకపోతే ఇది సత్యమైనది కాదని చెప్పేసి ఎవరైనా వాదించినప్పుడు మనం కోపముతో వాదిస్తూ ఉంటాం. మరి ఆ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ కోపం అనేటువంటిది ఏంటంటే మనమే కరెక్టు, మనమే నీతిమంతులు అని చెప్పేసి ఒక ధీమాతో ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఒక విధముగా కోపం అనేటువంటి వస్తూ ఉంటుంది. అప్పుడు అవతల వాళ్ళని పనికిమాలిన వాళ్ళుగా చూస్తూ ఉంటాం. వ్యర్థుడా, భ్రష్టుడా, లేకపోతే అదేవిధంగా ఇంక వేరువేరుగా అవమానపరిచేటువంటి మాటలు అంటూ ఉంటాం. ఆ విధంగా అవమానపరిచేటువంటి మాటలు ఉన్నప్పుడే అటువంటి సమయంలోనే నీవు పాపములో పడిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రభు మూలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అనగా ఆ తర్వాత వచ్చేటువంటి క్రియల గురించి ఆయన ఆలోచన చేయటంలా. క్రియలు మార్చుకోవచ్చు, కానీ ఆలోచన విధానం తొందరగా మారదు ప్రియ సహోదరి సహోదరులారా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆలోచన విధానం ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే మనం సరి చేసుకోమని చెబుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు 30, 35, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన ఆలోచన విధానంలో మార్పు రాదు. ఎవరైనా చెప్తే మన కోపం వస్తూ ఉంటుంది, విసుక్కుంటూ ఉంటాం. నువ్వేంటి చెప్పేదని చెప్పేసి అప్పటి నుంచి మనం అనుకుంటూ ఉంటాం. ఈ విధముగా వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది, మన నమ్మిన సిద్ధాంతమే గొప్పది, నిజమైనది, సత్యమైనది అని చెప్పేసి ఆ విధంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ సత్యం అట్లా కాదు ప్రియ సహోదరి సహోదరులారా. నాకు సత్యమైనది అవతల వారికి అసత్యం అవుతూ ఉంటుంది. నేను సత్యమని లేకపోతే సరైనది అని చెప్పేసి నమ్ముకున్నది అవతల వారికి సరైనదిగా ఉండకపోవచ్చు. నేను నమ్ముకున్న సిద్ధాంతం అవతల వారికి వేరొక సిద్ధాంతంగా ఉంటూ ఉంటుంది. అంతెందుకు మన మతాల్లో ఉన్నాయి, మతాలు వేరువేరుగా ఉన్నాయి. ఒక మతములో సిద్ధాంతము గొప్పది, అదే మతంలో అటువంటి సిద్ధాంతము లేకపోవచ్చు, దానికి విరుద్ధంగా ఉండవచ్చు, లేకపోతే కొంచెం తేడాగా ఉండవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకములో సత్యం అనేటువంటిది పోల్చుకుంటూ వచ్చేటువంటిది. నేను ఒకవేళ నీతిమంతుడు అనుకున్నాను అనుకోండి, నేనేం చేస్తూ ఉంటాను, ఇదిగో కొంచెం తక్కువ నీతిమంతుడిగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వారి కంటే గొప్పవాడిని చెప్పేసి అనుకుంటూ ఉంటాను.
నాకంటే గొప్ప నీతిమంతుగా ఉన్నటువంటి ఒకరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోను, నేను నీకంటే గొప్ప నీతిమంతుడు అని చెప్పేసి. మనం ముందుగా చూసుకుంటూ ఉంటాం. ఎవరు తక్కువగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం అంటూ ఉంటాం. నేను లేకపోతే వారు లేనప్పుడు కూడా ఆయన కంటే నేను పర్వాలేదు కదా అని చెప్పేసి భావం. అనగా పోల్చుకోవటం ద్వారా, పోలిక ద్వారా మనం సత్యమా అసత్యమా అని మనం అనుకుంటూ ఉంటాం. అది కాదు కదా. మనకు మాదిరి కానీ లేకపోతే కొలమాను కానీ క్రీస్తు భగవంతుడే. అందుకే అన్నాడు క్రీస్తు భగవంతుడు, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు, నేనే మార్గం అన్నాడు. అందుకని మనం ఈ లోకంలో ఎవరు సత్యము కాదు, ఎవరి యొక్క మార్గము సరైన మార్గము కాదు. అట్లాగే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి దానిని అదే కొలమానుగా లేకపోతే అదే ధర్మశాస్త్రంగా మనం చెప్పుకోలేం. అందుకే క్రీస్తు భగవంతుడు కూడా ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిన తప్ప పరలోక రాజ్యం ప్రవేశింపరు. ఆనాటి కాలంలో పరిసయ్యులు కానీ ధర్మశాస్త్ర బోధకులు అంటే చాలా గౌరవం, అందరికి చాలా గౌరవం. అందరూ వారిని బాగా చూసుకుని అమ్మో వాళ్ళు పెద్ద అంతస్తులో ఉన్నారని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు. అటువంటి వాళ్ళని యేసు ప్రభు ఈ విధంగా అంటున్నారు, వీళ్ళకంటే నీతివంతమైన జీవితము జీవించాలి. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి వీళ్ళు 613 నియమాల గురించి వారు ఎక్కువగా బోధిస్తూ ఉన్నారు. సొంత నియమాలు, స్వార్థముతో కూడిన నియమాలు, పనికిమాలిన నియమాలతో వారు భారముగా ఉండేవాళ్ళు సామాన్య ప్రజలకు. అటువంటి వారిని ప్రభువు ఈ విధముగా అంటూ ఉన్నాడు, వారికంటే నీతిమంతులుగా ఉండాలి. కాబట్టి మనము దేవుని ముందు నీతిమంతులుగా ఉండాలంటే ముఖాముఖిగా మనము ఆయన తలపడాలి. ముఖాముఖిగా తలపడినప్పుడు మనకు ఉండేటువంటి ఒక నిర్ణయము, మనం చేసుకునే నిర్ణయము ఒకటే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ముందు మనం తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం పశ్చాత్తాపడటం. ఈ తపస్కాలంలో కానీ ఆ తర్వాత కానీ క్రీస్తు భగవంతుని ముందు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడేటువంటి నిర్ణయము తీసుకోవాలి. ఆదాము అవ్వలు పశ్చాత్తాపడాలని చెప్పేసి నిర్ణయము తీసుకోలా. ఆమె ఇచ్చింది, ఆమె మూలంగా ఈ పాపము చేశాను. ఆమె అంటూ ఉంది, సర్పం మూలంగా నేను ఈ పాపము చేశాను. పశ్చాత్తాపము లేదు, పారిపోయారు, భయపడ్డారు. ఆ విధంగా భయపడ్డారు. ఈ పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితము మనం తీసుకునే నిర్ణయము, నేను పశ్చాత్తాపడాలి అని చెప్పేసి ఆ భావం. ప్రభువు అంటున్నాడు, ఇదిగో నీవు గనక కానుకను తీసుకొని పీఠము చెంతకు వచ్చినట్లయితే ఎవరికైనా నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించినచో అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. అక్కడ వదిలేస్తామంటే మనకేమో దగ్గర ఇల్లే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే. వారు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. అంత ప్రయాణం చేయాలి, 2-3 రోజులు ప్రయాణం చేయాలి. ప్రభు వారితో అంటూ ఉన్నాడు, ఒకవేళ అక్కడికి వెళ్ళిపోయి నీవు ఈ బలిపీఠము చెంత నీవు అర్పణ చేస్తూ ఉంటే ఆ సమయంలో కనుక నీపై ఎవరికైనా మనస్పర్ధ ఉన్నట్లు నీవు తెలుసుకున్నట్లయితే అక్కడ వదిలేసి 3 రోజులు పడి ప్రయాణం చేసి వారితో సఖ్యత పడి రావాలని చెప్పేసి అంత ప్రయాసపడేటువంటి ఒక గొప్ప క్రియను అడుగుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అనగా దానికి ముందే మనం సఖ్యత పడి రావాలని చెప్పేసి ఆ భావన. ఈ సఖ్యత పడాలంటే మొదటి మెట్టు పశ్చాత్తాపం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పశ్చాత్తాపం అనేటువంటి నా నిర్ణయము. ఇలా చెప్పినట్లుగా ఆ దొంగవాని నిర్ణయము, ఆ విధంగా పశ్చాత్తాపడటానికి ఆయన నిర్ణయము. అట్లా దుడుకు చిన్నవాని కథలో ఆ చిన్న కుమారుడు ఆ విధంగా పశ్చాత్తాపడి రావటం ఆయన నిర్ణయము. పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, కానీ ఆ నిర్ణయించిన తర్వాత వచ్చాడు. దానికంటే ముందు చేయలా, అటువంటి నిర్ణయం చేయలా. అట్లాగే జక్కయ్య కూడా యేసుప్రభు ఎప్పుడైతే తన యొక్క ఇంటికి వచ్చారో అప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ ఆయన నిర్ణయము, స్వేచ్ఛతో కూడిన నిర్ణయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నిర్ణయం చేసుకోకపోతే మనం దేవుని ముందు ఉండలేం. పశ్చాత్తాపడతామంటే అది కూడా తేలికైన పని కాదు. ఎవరు పశ్చాత్తాపడతారు? దేవుని ముందు పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డాను నేను? పూజకు ముందు పశ్చాత్తాపడతాను, ప్రతి పాప సంగీతంలో పశ్చాత్తాపడతాను. అట్లాగే దేవుని ముందు ఒప్పుకుంటూ ఉంటాం. గుడికి అనగా దేవాలయానికి వచ్చిన, ఆ తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థనకు వచ్చిన పశ్చాత్తాపడుతూ ఉంటాం.
అదే పశ్చాత్తాపం ఇంతవరకే, అంతవరకే. కానీ బయట వెళ్ళిన తర్వాత మరి ఒక్కసారి మనం ఆ పశ్చాత్తాపం కోసం అవసరమైనటువంటి పనులు కూడా చేస్తూ ఉంటాం. అటువంటి మన పశ్చాత్తాపము కేవలము క్షణికమైనది. ఆ సమయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ పశ్చాత్తాపం అనేటువంటిది ఒక గొప్ప నిర్ణయం అన్నాను కదా! ఈ గొప్ప నిర్ణయం అంటే ఇదిగో ఇప్పుడు వరకు నేను జీవించిన జీవితము సరైనది కాదు, సబబు కాదు. కాబట్టి ఇక్కడి నుంచి నా జీవితం మార్చుకోవాలనే భావన ఉంది చూడండి. అది పశ్చాత్తాపంతో కూడినటువంటి క్రియ, లేకపోతే ఉద్దేశము. అటువంటి ఉద్దేశం ఊరినే మనం పశ్చాత్తాపడలేం. ఒకసారి మనం పశ్చాత్తాపడ్డామనంటే దానికి గల ముఖ్యమైన కారణము దేవుడు పవిత్రమూర్తి. ఆయన నాకంటే పవిత్రుడైనటువంటి ఒక దీన స్వభావం కలిగి ఉండి ఆయన పట్ల ఒక భావం రావటం. ఆ తరువాత ఇదిగో నేను బలహీనుడని చెప్పేసి నన్ను నేను ఆయనకు సమర్పించుకోవటం. ఆ తరువాత ఇదిగో నేను ఈ విధముగా ఇతరులను బాధ పెట్టాను, దేవుణ్ణి బాధ పెట్టానని చెప్పేసి ఆ భావంతో ఉండటం. అటువంటి పశ్చాత్తాపం కలిగినప్పుడే నిజమైన పశ్చాత్తాపంగా ఉంటూ ఉంటుంది. ఇటువంటి పశ్చాత్తాపం ఎవరిలో చూస్తున్నాం? దుడుకు చిన్నవాడి కథలో. ఆయన తన వంతు సంపాదన తీసుకువెళ్ళిపోయాడు ఆయన. ఆ తరువాత ఆయన చేయాల్సిన పనులు చేశాడు. చివరన ఆయన కడుపు మాడింది. కడుపు మాడినప్పుడు కనువిప్పు కలిగింది. కనువిప్పు కలిగినప్పుడు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు? ముందుగా ఒక వాక్యము, ఇదిగో తండ్రి నీకును దేవునికి ద్రోహము చేసి తిని, నీకును దేవునికి ద్రోహము చేసి తిని, నేను నీ కుమారుని అనిపించుకోదగును. రెండవ వాక్యము. ఆ తరువాత ఇదిగో నీ సేవకుల్లో ఒకనిగా నన్ను చేసుకో. మూడవ వాక్యం. కాబట్టి నేను ఇప్పటి వరకు జీవించిన జీవితము సరైనది కాదు, నిన్ను వదిలివేసి వెళ్ళిపోయాను, అందుకనే నీకును దేవునికి ద్రోహము చేసి తిని. తర్వాత ఇక నేను చేసేటువంటి పనికి గాను, ఈ పనికిమాల పనికి గాను, పనికిమాల జీవితానికి గాను నీ కుమారుని అనిపించుకోదగను. ఒక మూడవది చెప్పినట్లుగా ఇదిగో నీ సేవకుల్లో ఒకరినిగా చేసుకో. ఈ మూడు రిహార్సల్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. తండ్రి కడకు వచ్చేసరికి ఇవన్నీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే తండ్రి చెప్పనివ్వల. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి నీకును దేవునికి ద్రోహము చేసి తిని అనేటువంటి ఆ వాక్యము కూడా చెప్పడంలో తెలియదు. కానీ మొత్తానికి దానికంటే ముందుగా ఆ వాక్యము పూర్తి చేయక మునిపే, లేకపోతే ఆయన చెప్పవలసినది చెప్పడానికంటే ముందుగా ఏం చేశాడు ఆయన? ఇదిగో గొప్ప విందు చేయండి అని చెప్పేసి అన్నాడు. ఇది దేవుని యొక్క గొప్పతనం. మనం రావటమే గొప్ప. మనం రావటము చాలు, ఆయనకి చాలు. ఎంతో సంతోషకరమైనది. ఈ తపస్కాలంలో మనం చేసే ఉపవాసము, ప్రార్థన ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ దేవుని కడకు తిరిగి రావటానికి కానీ చేసేటువంటివి. ఈ విధంగా తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా సంతోషిస్తూ ఉంటాడు. ఆ సంతోషాన్ని దేవునికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాము ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి వ్యక్తిగతముగా కేవలం ఒక కోపం గురించే చెప్పారు. మిగతా కొన్ని విషయాలు, అన్ని విషయాలు ఆయన ఈ మత్తయి సువార్తలో చెబుతూ ఉన్నాడు. కానీ ఇది మన నిర్ణయం. నేను కోపగించుకోవాలా వద్దా నిర్ణయం మనదే. విసుక్కోవాలా లేదా అని చెప్పి నిర్ణయం మనదే. ద్వేషం పెంచుకోవాలని చెప్పేది అది నిర్ణయం మనదే. దేవుడు ఆయన బలవంతం చేయడు, ఇతరులు కూడా బలవంతం చేయడు. అట్లాగే మనం చేసేటువంటి ఏ కార్యమైనా సరే మన నిర్ణయము మన చేతిలో ఉన్నప్పుడు అప్పుడు ఆ సమయం మన జీవితము కూడా మన చేతిలోనే ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయని ప్రియ సహోదరి సహోదరులారా, సామూహికముగా లేకపోతే సమూహముగా మనం చేసేటువంటి కార్యాలు మనందరికీ విశ్వాసం ఘనంగా ఉంటుంది, అది వేరే సంగతి. కానీ మనము మన దేవుని ముందు నిలబడేది ముఖాముఖిగా ఒకరిగానే వెళుతూ ఉంటాం, ఒంటరిగా ఉంటూ ఉంటాం. నేను దేవుని ముందు నిలబడినప్పుడు నా కార్యములే ఆయన ముందు ఉంటాయి. నా కార్యములు, నా యొక్క మానసిక స్థితి, అట్లాగే నా ఉద్దేశాలు, అట్లాగే నా ఆలోచనలు. కాబట్టి మన ఆలోచనలు క్రమపరుచుకోవాలి, సరిగా చేసుకోవాలి. ఎందుకంటే మన మనుషుల్ని మనము ఏ విధంగానే మభ్య పెట్టవచ్చు, కానీ దేవుని మభ్య పెట్టలేము కదా. ఆయన కావాల్సింది మనస్సు. ఎందుకంటే ఆయన ఊపిరి మనం. ఆయన మన ముక్కురంధ్రములు అనగా మొట్టమొదటి మానవుని ఆ విధంగా చేశాడు. మట్టి నుంచి తీసుకుని ఆకారముగా చేసి
మన ముక్కు రంధ్రం తన శ్వాసను ఊదాడు. ఆయన శ్వాసే మనలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఆలోచన ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయనకన్నీ ఆయన జ్ఞానములో ఉంటూ ఉంటాయి. అటువంటిప్పుడు మనం ఆయన మబ్బు పెట్టలేము. నేను కూడా మబ్బు పెట్టలేను, మీరు కూడా మబ్బు పెట్టలేరు. కానీ మన ఆలోచనలు ఎప్పుడైనా సరే సరైనదిగా ఉండాలి. ఆ సమయంలో దానికి తగ్గట్టుగానే మన జీవితం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అనుభవపూర్వకంగా మనం చేసేటువంటి పాపాలు అనగా నేను చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు పాపములు ఏదైనా సరే శరీరమందు మనస్సు యందు మనం బాధపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ అంతే. ఊరికనే రావు, ఊరికనే రావు. అయితే మనలో ఉన్నటువంటి ఏంటంటే గొప్ప గొప్ప వరం ఏంటంటే మనం మర్చిపోతాం. మనం ఎవరిని బాధ పెట్టామో, ఎప్పుడు ఏ విధముగా పొరపాటు చేసాము ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ చేసిన పొరపాటు కానీ, చేసిన మోసము కానీ, చేసిన హాని కానీ అవి తిరిగి వచ్చినప్పుడు పరిహారం అయిన తర్వాత అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అది గమనించుకోవాలి. ప్రకృతిలో ఉండేటువంటి ఒక ప్రవృత్తి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ప్రవృత్తి. మనందరం ప్రకృతికి సంబంధమైన వారం. అందుకే ప్రకృతితో బాగుంటాం. అది మనతో అది మనం దానితో బాగున్నవి అది కూడా బాగుంటూ ఉంటుంది. దానికి విరుద్ధంగా చేసినప్పుడు అది కూడా స్పందిస్తూ ఉంటుంది అంతే. మన మీద విలచారణం చేసి స్పందిస్తూ ఉంటుంది. తన స్పందన ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేద్దాం. మనము దేవుని ముందు వ్యక్తిగతముగా నిలబడాలి. కాబట్టి మన యొక్క జీవితము, మన యొక్క క్రియలు, మంచి క్రియలు, దుష్క్రియలు అన్నీ దేవుని ఎరికియే. దేవుని ముందు అన్నీ తేడతనముగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు మనలను ఎప్పుడు తిరిగి వస్తారని చెప్పి భావంతో ఉంటారు. కానీ మన జీవితంలో మనం తీసుకునే గొప్ప నిర్ణయం, పశ్చాత్తాపడతగ నిర్ణయం, ఆ తర్వాత ఆయన కడకు వెళ్ళటానికి నిర్ణయం, ఆ తర్వాత ఆయన జీవితంలో భాగం పొందటానికి నిర్ణయం. అటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి మనమే యజమాని, లేకపోతే మనమే దానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం చేసుకోవాల్సినటువంటి మనుషులము. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసుకుంటూ ప్రార్థించుకుందాం. దేవుని కృపా కటాక్షం మనకు తోడుగా ఉండునుగాక. భగవంతానికి చిత్తములు ద్రాక్షరసములను ఏకము చేయు ఈ బలిలో మానవ జీవిత ద్వారముగా ప్రేమపూర్ణుడా స్వీకరించుమా. ప్రేమపూర్ణుడా ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము ద్వారా మమ్ము నీతో సత్యపరచుకున్నటకును మరలా మాకు రక్షణము అనుగ్రహించుటకును నీవు చిత్తగించితివి. ఇది మీ ప్రాభవమునకు కనికరమునకు చిహ్నముగా ఉన్నది. కావున మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణములను దయతో అంగీకరింపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నేను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపగా సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. వేచి ఉందుము. వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయుగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని క్రియల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవజలము సేవించ జగదేక దేవుని స్మరించ జనులార వేగమే రండి జీవాహారం భుజించ.
అలనాడు ప్రభు యేసు స్థాపించిన అపురూప అనురాగ విందేది. అలనాడు ప్రభు యేసు స్థాపించిన అపురూప అనురాగ విందేది. మనసార మనుషాడి పారించగా, మనసార మనుషాడి పారించగా, మహిమోన్నతిన సిల్లు విందేది. జీవాహారం భుజించ, జీవజలం సేవించ, జగదేక దేవుని స్మరించ. జనులార వేగమే రండి, జీవాహారం భుజించ. ప్రభురేకదారం ప్రభవించిన వధువైన ప్రియ సంఘవిందేది. ప్రభురేకదారం ప్రభవించిన వధువైన ప్రియ సంఘవిందేది. పరమార్థ సాధక పరమాయిని, పరమార్థ సాధక పరమాయిని, పరిశుద్ధ ఫలదాత విందేది. జీవాహారం భుజించ, జీవజలము సేవించ, జగదేక దేవుని స్మరించ. జనులార వేగమే రండి, జీవాహారం భుజించ. పరలోకనాథుడు అదృశ్యుడై మనలోన విచేయు విందేది. పరలోకనాథుడు అదృశ్యుడై మనలోన విచేయు విందేది. మన యందు వసించరావాలని, మన యందు వసించరావాలని, ప్రియమారకాంక్షించు పొందేది. జీవాహారం భుజించ, జీవజలము సేవించ, జగదేక దేవుని స్మరించ. జగదాంబ వేగమే రండి, జీవాహారం భుజించ. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమున
సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయ నవత్రింపవలెనని నా మంచి జేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము స్వామి. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకెడు. వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారిని లోకాసుల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతమగునుగాక. ఫలవంతమగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండ చిత్తగించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సిలువు మార్గం నిర్వహించేవారు వచ్చే వారము మన టీచర్స్, అనగా రిటైర్డ్ టీచర్స్ మరియు వేరొక స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ ఉంటారు కదా, వారందరూ వచ్చే బుధవారం, అనగా అంతకుముందు బుధవారం అన్న శుక్రవారం అన్నాను, ఎందుకంటే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వారు వచ్చే శుక్రవారం, అనగా మొదటి శుక్రవారం నిర్వహిస్తారని చెప్పేసి వారు అన్నారు. దాని గురించి సవరింపుగా 4వ తారీఖు, వచ్చే నెల 4వ తారీఖున వచ్చే బుధవారం రోజున టీచర్స్ అందరూ ఈ సిలువు మార్గాన్ని నిర్వహిస్తారు. దీన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పటికే 2-3 టీచర్స్ స్థలాలు కొన్ని స్థలాలు చదువుతామని చెప్పేసి ముందుకు వచ్చారు. కాబట్టి ఇంకెవరైనా ఉన్నట్లయితే ఆదివారం లేకపోతే మంగళవారం లోపు మీరు ఆ స్థలము మీరు పేర్కొన్నట్లయితే దానికి తగ్గట్టుగా మీరు వచ్చి ఆ స్థలాన్ని చదవచ్చు, ప్రార్థించవచ్చు. నేను ఇప్పటి వరకు జరిపినటువంటి ఎవరైతే సిలువ మార్గం నిర్వహించారో వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞత చెప్పలేదు. సావియర్ బోర్డింగ్ పిల్లలకి, లీజన్ ఆఫ్ మేరీ మెంబర్స్కి, హోలీ క్రాస్ కాన్వెంట్ మరియు హోలీ ఫ్యామిలీ కాన్వెంట్ సిస్టర్స్కి, ఆ తర్వాత ఈ రోజున కౌన్సిల్ మెంబర్స్, మీరందరూ భక్తిపూర్వకంగా ఈ రోజున శ్రమ తీసుకొని క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలు, మరణము ధ్యానించుకునేటువంటి ఈ సిలువు మార్గములో మీరు చక్కగా పాల్గొని ఆ తర్వాత నడిపించినందుకు గాను మీకందరికీ కృతజ్ఞతలు. వచ్చే శుక్రవారం, అనగా 6వ తారీఖున మొదటి శుక్రవారం కాబట్టి ఆ రోజున సిలువు మార్గము, ఆ తర్వాత ఆరాధన, ఆ తదుపరి పూజా బలి సమర్పించబడుతుంది. కాబట్టి ఎక్కువ గంటలు ఉండాలి కాబట్టి దానికి సంసిద్ధపడి రండి. దయచేసి హృదయపూర్వకముగా మీ యొక్క శరీరం ముందు, మనసు యందు కూడా తయారై రావాల్సిందిగా కోరుతున్నాము. పూజ అనంతరము భోజన సదుపాయం ఉంది కాబట్టి దానికో దృష్టిలో పెట్టుకుని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
వచ్చే శుక్రవారం మొదటి శుక్రవారం 6వ తారీఖు ఆ రోజున సాయంత్రం ఈ విధముగా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం ఉదయం పూట పూజా బలి సమర్పించబడుతుంది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారముగా ప్రసాదించిన దివ్య సంస్కారము మమ్ము నవజీవముతో నింపునుగాక. మా పాత విధానము నుండి మమ్ము విముక్తి గావించి రక్షణ పరమ రహస్యముల మమ్ము భాగస్థులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. భాసిల్లేను సిలువను నా పక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ. భాసిల్లేను సిలువను